హాయ్ హలో అందరూ బాగున్నారండి. మా కోడలు, మా చెల్లెల కోడలు రాగి లడ్డూలు చేస్తుంది చూడండి. నెయ్యి వేసేసి పిండి ఆల్రెడీ కలిపి ఉంచుకుంది, బెల్లం వేసింది. బెల్లం వేసి సరిపోలేదని కొంచెం పంచదార కూడా కలిపింది. దానిలో నెయ్యి పోసి ఇలా ఉండలు చుట్టుకోవాలి. మొన్న చూపించాను, ఇంకా కొంచెం పిండి మిగిలింది. దాన్ని ఇలా చేస్తుంది, చాలా బాగా వచ్చినాయి. ఇది ఒంటికి కూడా ఆరోగ్యం. ఇక మేము బట్టలు సర్దుదామని అరలు తీసాము. చానాళ్ళు అయింది, 5-6 నెలలు అవుతుంది బట్టలు సర్దల. అసలు ఏ బట్టలు తీయాలన్నా కనిపించట్లే నాకు. అందుకని మొత్తం తీసాం. ఇదే మా కోడలోళ్ళారా, మా కోడలు బట్టలన్నీ అసలు గజిబిజిగా ఉన్నాయి. ఇక మా అబ్బాయి బట్టలు, మా కోడల బట్టలు అన్నీ తీశాను. తీసి నీట్గా సర్దుతున్నాను. అసలు ఎక్కడే ఉన్నాయి. నాకు నచ్చలేదన్నమాట. అరలన్నీ తీసి మడతలేసి అది మంచం మీద చూడండి ఎంత గుట్టేసానో. ఇక అస్సలు బాగాలేదన్నమాట. ఇక అది మా కోళ్ళు వచ్చి సర్దుకుండిద్ది. ఇక లేదుగా, ఇప్పుడు రాలేదు, కుదరలేదని చెప్పి ఇక దుప్పట్లో ఒక పక్క, అరలో ఆ చీరలో ఒక పక్క అన్నీ నీట్గా తీసి మళ్ళీ అన్నీ సర్దాను. అరల్లో ఏట్లకి ఆటలకి అరలన్నీ నీట్గా చేశాను. అది మా అబ్బాయి బట్టలు, ఇవేవో ఒక పక్క మా హవి బట్టలు, మా కోడల బట్టలు, గౌను, ఇక ఇవన్నీ బట్టలు అన్నీ సర్ది నీట్గా చేశాను. ఇవన్నీ చేసేటప్పటికి నాకు సాయంత్రం అయింది. అసలు 2-3 గంటలు పట్టింది. ఏంటోనండి, ఇంట్లో ఉంటే ఆడవాళ్ళకి ఇవే కదా, ఇల్లు చూసి సర్దుకోవడం అయ్యి. అసలు ఇల్లు రోతగా ఉంటే నాకు నచ్చలేదు. ఇవేం మారలన్నమాట. మా వారి బట్టలు, ఇక పైన అవి బట్టలు, ఇవేమి నా చీరలు, కిందేమో మా చెల్లోళ్ళవి. ఇవన్నీ సర్దేటప్పటికి ఈరోజు చాలా టైం పట్టింది. ఈరోజంతా ఈ బట్టలు సర్దటంలో పెట్టాయి. ఏమవి మా చెల్లెల కొడుకు బట్టలు, మా చెల్లి బట్టలు, ఇక అవన్నీ పెట్టి చాలా జాగ్రత్తగా సర్దుకున్నాను. ఏని మా వారి బట్టలు అసలు చూడండి. ఇక అనుకోకుండా మా అమ్మాయి వాళ్ళు బయలుదేరాం. మా అమ్మాయి అంది, ఫంక్షన్కి వచ్చి అప్పటికప్పుడు వెళ్ళిపోయావు రా అమ్మ అంది. చెరుకుపల్లి వేమినేని వారి పాలెం బయలుదేరా. ఇదేం తెనాలన్నమాట. తెనాల దగ్గర ఈ అసలు అప్పటికప్పుడే బట్టలు అన్నీ సర్ది బయలుదేరేటప్పటికి నా పని అయిపోయింది. సరే బండి మీద వెళ్దాము, బస్ ఎక్కలేనండి, నేను బస్ ఎక్కలేను. ఇక కారు మా అబ్బాయి దగ్గర ఉంది. ఇక బండికి వెళ్దామన్నారు. ఇక ఇది తెనాలన్నమాట. గుడి చూపిద్దాం అనుకున్నాను. ఈ తెనాలి కూడా బస్ స్టాండ్ అది వెళ్ళిపోయింది. నా ఫోన్ స్లోగా అయింది, ఓపెన్ చేసేటప్పటికే వెళ్ళిపోయింది. ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదేమో వైకుంఠపురం దగ్గర గుడి కూడా వెళ్ళిపోయింది ఓపెన్ చేసేటప్పటికి. ఈ దారిలో వెళ్తా ఇవన్నీ తీసుకుంటూ వెళ్ళాను. మీకోసం ఇవన్నీ చూడలేదు కదా, చూపిద్దామని చెప్పి ఓపెన్ చేసుకున్నాను. ఇక అక్కడ ఊరు దగ్గర హోటల్ ఉంది. హోటల్ దగ్గర ఆపాము. అక్కడ చూడండి, కత్తిపేటలు, కత్తులు, గొడ్డళ్ళు అన్నీ అమ్ముతారు. అది హోటల్. ఎప్పుడు మేము వచ్చినా అక్కడ ఆగి టీ తాగి వెళ్తాము. ఇక అవన్నీ చేపలు చేసుకోవడానికి కొనుక్కుంటారు అందరూ. అక్కడ అవన్నీ పెట్టు కూర్చున్నారు వాళ్ళు. మేము ఒకసారి కత్తిపేట కూడా కత్తి కొన్నాము. ఇక మేము వెళ్ళి హోటల్లో కూర్చొని టీ తాగుదాం అనుకుంటే, ఇక సాటర్డే కదా, ఈరోజు ఉపవాసం కదా అని ఒక చపాతీ ఆర్డర్ ఇచ్చాను. ఇక మా వారేమో రవ్వ లడ్డు తీసుకున్నారు. రవ్వ లడ్డు తింటా, నాకు టిఫిన్ వద్దన్నారు. నాకేమో ఒక చపాతీ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా చపాతీ వచ్చేటప్పుడు టైం పట్టిద్దని ఆయన తింటుంటే షూట్ చేస్తున్నాను. మా వారు రవ్వ లడ్డు తింటున్నారు. ఇక చపాతీ వచ్చింది, చాలా పెద్ద చపాతీ అది. నేను అంత తినలేను, సగం నువ్వు తిని సగం నేను తింటానని చెప్పన్నాను. ఇక సగం ఆయన తిన్నారు, నేను సగం తిని ఆయనకి ఇచ్చాను, సగం మా వారు తిన్నారు. ఇక ఇక్కడ హోటల్లో తీసాను. ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడ టీ తాగి కాసేపు అలా, బండి మీద జర్నీ అయితే మాత్రం ఇక్కడ ఆగుతాము. కారులో వచ్చిన కాసేపు ఆగి టీ తాగి అలా వెళ్తాము. ఇక అలా రిలాక్స్ అయినట్టు. ఇక టీ తాగాను నేను. ఇక బయలుదేరుతున్నాను. బాయ్.